అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీగురవే నమః. కమనీయ విద్యదా కామధేనుభంగి కామితార్థంబుల కలుగజే జేయు. మనిషికి మంచి ప్రవర్తన ఉంటే చదువు వస్తుంది, విద్య వల్ల వివేకం వస్తుంది, విద్య వల్ల కావాల్సినవన్నీ కూడా వస్తాయి. మరి చదువుకున్న వాళ్ళ మధ్యలో గొప్పవాడుగా పూజింపబడతాడు. తర్వాత తల్లిదండ్రులు కానీ తను కానీ సంపాదించిన ఆస్తులు ఎవరైనా పంచుకొని వెళ్ళగలుగుతారు. కానీ విద్యను మాత్రం ఎవరు పంచుకోలేరు. విద్య ద్వారా వచ్చే డబ్బులు నీ చేతికే వస్తాయి కానీ నీ భార్య చేతికి కానీ నీ తల్లిదండ్రుల చేతికి కానీ నీ పిల్లల చేతికి కానీ రావు. చదువు ద్వారా విద్య ద్వారా వచ్చే ఆదాయం నీకే వస్తాయి. సరే, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి అయితే అన్నదమ్ములు నలుగురు పంచుకుంటారు. కానీ నీకు విద్య ద్వారా వచ్చినటువంటిది ఎప్పుడూ కూడా ఎవరు పంచుకుంటానికి వీలు కాదు. పోనీ బాగా సంపాదించావు కదా అంటే తల్లిదండ్రులే కాదు రాజులు కూడా పంచుకుంటానికి వీలు కాదు. ఇది కాదయా, ఎన్ని దేశాలకు వెళ్ళినా కూడా విద్య వల్ల ఏదో రకంగా సంపాదించుకొని బతకడానికి శక్తి వస్తుంది. రాజులకు అలవి కాదు. పోనీ ఈ విద్య వల్ల నీళ్లలో నానుతుందా? నానదు. దొంగతనం చేసేవాడికి దొంగకే ఉన్న స్వాధీనం అవుతుందా? ఈ విద్య కాదు. మరి ఈ విద్య ఎటువంటిది అంటే ఎప్పుడు కూడా జన్మాంతర సంస్కారం, పూర్వజన్మలో నీవు చేసుకున్న పుణ్యం వల్ల నీకు విద్య వివేకం, విద్యరీత్యా నీవు బతికి 10 మందిని బతికించేటువంటి పరిస్థితి రాజులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, పక్కవాళ్ళు, దొంగలు ఎవరు పంచుకుంటానికి పనికిరారు. అట్లా చేయలేరు. నీ విద్య ఎప్పుడు కూడా నీకే ఉపయోగపడుతుంది. నీ విద్య ద్వారా వచ్చింది నీవు సద్వినియోగం మంచిదానికి ఉపయోగిస్తే మళ్ళీ వచ్చే జన్మ మంచి ఉత్తమమైన జన్మ వస్తుంది. అదే కాదండి, విద్య వల్ల ఎటువంటి మూర్ఖుడికైనా సరే చెప్పి మంచిగా వాళ్ళని నీ వశం చేసుకోగలుగుతావు. నువ్వు మంచి చెబితే వాళ్ళకి మంచి మార్గం చూపించగలిగితే, అయ్యో అరే మనకు తెలియంది చెప్పాడురా, దీనివల్ల మనం బాగుపడ్డాం అని మీ మీద ఎప్పుడు కూడా మంచి విలువ ఉంటుంది. ఎన్ని దేశాలకు వెళ్ళినా ఈ విద్య వల్ల సహాయమై తల్లిదండ్రులు ఇంటికి వెళ్తే తల్లి ఎట్లా అన్నం పెడుతుందో ఆ విధంగా విద్య అన్నం పెడుతుంది. నీళ్ళల్లో నీళ్ళలో నానదు, దొంగల పాలు కాదు. నీవు చెప్పిన విద్య ద్వారా ఎంతోమంది నీకంటే ఎక్కువగా సంపాదించుకొని బతికి ఉన్నంతకాలం నీవు కనపడ్డప్పుడు నీకు ఎంతో గౌరవంగా నిన్ను పూజించి నీకు నమస్కారం చేస్తారు. అదే కాదు, నీ విద్య ద్వారా నీవు చెప్పేటువంటి మంచి శాశ్వతంగా ఉండిపోతుంది. అది ఎట్లా ఉంటుంది అంటే వాడి రామాయణం, భారతం, భాగవతం ఇట్లాంటివి ఉన్నాయి. విదుర నీతను ఉంది, మరి భర్తృహరి సుభాషితాలు ఉన్నాయి, మరి నరసింహ శతకం ఉంది. మనిషి ఎట్లా బతకాలి, ఎట్లా జీవించాలి, దీనివల్ల నీకేమిటి ప్రయోజనం అనేది తెలిసేది విద్య ద్వారానే తెలుస్తుంది. ఎంతోమంది ఎన్నో గ్రంథాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం, వందల సంవత్సరాల క్రితం రాశారు. ఇవాళ తెలుగు వస్తేనే ఆ పద్యాలు చదవటానికి నీకు అవకాశం ఉంది. కొన్ని పద్యాలు నేను చెబుతుంటాయా, ఆ పద్యాలు మళ్ళీ చెప్పండి, మేము వింటాం అని అడుగుతున్నారు. ఏమిటయా అంటే, ఒకప్పుడు హిట్లర్ యుద్ధం చేశాడు. ప్రపంచం మొత్తం తందే అనుకున్నాడు. ఎంతో జనాభా చచ్చిపోయినారు. చివరికి ఆయనకి విరక్తి కలిగింది. దీనివల్ల నాకు వచ్చింది ఏమిటి అని ఆలోచించాడు. చివరికి దీనివల్ల వచ్చింది ఏమీ లేదు, కొన్ని లక్షల జనాలని చంపాను, మహాపాపం చేశాను అనేటువంటి ఉద్దేశం హిట్లర్కి కలిగింది. వెళ్ళేటప్పుడు ఆ శవాన్ని తీసుకుని వెళ్తుంటే 2 చేతులు కూడా బయట పెట్టాడు. ఏమిటో అట్లా 2 చేతులు బయట పెట్టారు అంటే, ఇంత చేశాను, నేనేం తీసుకెళ్తాను ఏమీ లేదు, ఒట్టి చేతులతో వెళ్తున్నాను అని చెప్పాడు. దానికోసం హిట్లర్ ఆ విధంగా బయట చేతులు పెట్టాడు. ఎందుకంటే ఎంతోమంది స్వార్థంతో, అమాయకంతో
దేశం మొత్తం నాదే, ప్రపంచం మొత్తం నాదే, ఇక నన్ను మించిన వాడు లేడు, ఇదంతా నేను నా పిల్లలు నా కుటుంబం తినాలి అనుకొని యుద్ధంలో తన భార్య, తన పిల్లలు, తన రాజ్యం, తన ఐశ్వర్యం సర్వస్వం కోల్పోయి తన భార్యని శత్రురాజులకి ఒప్పచెప్పి వాళ్ళ చేత చంపబడి నరకం అనుభవించారు. అది విద్య కలిగినటువంటి వాళ్ళు అట్లాంటి పనులు చేయరు కదా. ఈ విద్య మీకు ఎంతో ఉపయోగపడుతుంది కదా. ఈ విద్య కనుకుంటే నీకు ఏ గ్రహాలు నిన్ను బాధించవు, ఏ గ్రహాల వల్ల సమస్య రాదు. ఎవడైనా దుర్మార్గుడికైనా మంచిగా చెప్పి వాళ్ళని మార్చగలిగిన శక్తి సామర్థ్యాలు నీకు వస్తాయి. స్వస్తి. 2025 సంవత్సరం 3వ రాశి మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మిథున రాశికి శుక్రుడు, బుధుడు, రవి, కుజుడు ఈ గ్రహాలు మాత్రం బాగున్నాయి. అంటే 3, 4 గ్రహాలు బాగున్నాయి, 4 గ్రహాలు బాగాలేవు. అయితే ఈ రాశి వారికి వ్యాపారం బాగా సాగుతుంది, వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. మోటార్ ఫీల్డ్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. తర్వాత శుక్రుడు బాగున్నాడు, ఇల్లు కట్టుకునేవాళ్ళు, ఇల్లు అమ్ముకునేవాళ్ళు, ఇళ్ళ బ్రోకర్ చేసేవాళ్ళు, ఇంటికి సంబంధించిన సామాగ్రి ఇటుక, సిమెంటు, మరి శానిటరీ, కలప, ఇటువంటి వస్తువులన్నీ అమ్మేవాళ్ళకి చాలా బాగా ఉంది. వివాహం చేసుకునే వాళ్ళకి అంతకంటే బాగుంది. కేతు ఇంకా బాగున్నాడు. కేతు బాగుండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చేసేటువంటి వృత్తిలో మంచి జ్ఞానం కలిగి వాళ్ళకి నష్టం రాకుండా, కొనేవాళ్ళకి నష్టం రాకుండా, అందరూ బాగుండేట్లుగా, అందరూ బతికేటట్లుగా జ్ఞానం కలిగి ప్రవర్తిస్తారు. అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి సరసమైన ధరలో వస్తువుపజవుతారు. అందువల్ల వ్యాపారాలు బాగా సాగుతాయి. ఈ రాశి వాళ్ళకి ఎదురు లేదు. జీవితంలో ఇల్లు కట్టుకోలేక ఇబ్బంది పడేవాళ్ళు ఈ టైంలో ఇల్లు కట్టుకోవటం కానీ, ఇల్లు కొనుక్కోవటం కానీ జరుగుతుంది. రవి ఏకాదశంలో ఉన్నాడు. ఈ రవి వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే హస్త సాముద్రికంలో చెప్పాడు, కనీసం 9 రేఖలు ఉన్నాయి. 9 రేఖల్లో ఒక్క రవి రేఖ లేకపోతే వాడి జీవితం వృధా అని చెప్తుంది. కాబట్టి ఈ రవిరేఖ గలవాళ్ళు మంచి సంపాదన, మంచి ఉద్యోగం, విదేశీయానం ఇట్లాంటివి చేయటానికి, విదేశాల్లో ఉద్యోగం చేయడానికి, బాగా సంపాదించుకోవటానికి చాలా మేలు జరగటానికి అవకాశం ఉంది. దీంతోపాటు ఒకటే చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి, 2 కాళ్ళు సరిగ్గా అడుగు పడితేనే బాగుంటుంది. ఇది మొదటి కాలు రాశి 25 వంతులే. 2వ కాలు మరి జన్మ లగ్నం. ఎడమ కుడి తేడా ఉంటుంది. కుడి చేసినంత గట్టి పని ఎడమ చేయలేదు. కాబట్టి కుడి కాలు కింద లెక్క జన్మలగ్నం. జన్మలగ్నం రీత్యా కూడా చూసుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. మీరు ఎంతో పైకి వస్తారు. ముందు ఇష్టదేవతని పూజించండి, తల్లిదండ్రులకు అన్నం పెట్టండి, తల్లిదండ్రులను పూజించండి, భార్యని ఇబ్బంది పెట్టబాకండి. ఇంట్లో ఎవరైనా సరే కంటి అంబడి నీరు గార్చినా పెద్దవాళ్ళు, తల్లి, తండ్రి, భార్య దుఃఖపడితే మీ ఎంత జాతకం బాగున్నా మీరు ఎందుకు పనికిరారు, పూర్తిగా నష్టపడతారని బాగా ఆలోచించుకొని మరి ఇంట్లో ఉండవలసిన ప్రవర్తన, మీ ఇష్టదైవాన్ని పూజించడం, ఇది కాక మీ డేట్ ఆఫ్ బర్త్ జాతకం చూపించుకోవటం, ఇట్లా చేసి మీ వృత్తిలో జాగ్రత్తగా చేసుకోండి. ఈ నెల మీకు బాగా కలిసి వచ్చే రోజు. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.